హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. మిల్లెట్స్తో చేసే సజ్జల దోశ వారానికి 4 రోజులు గనక మన డైట్లో తీసుకున్నట్టయితే బరువు తగ్గుతాము. అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి. మిల్లెట్స్తో నేను చాలా రెసిపీస్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా సజ్జలను తీసుకుంటున్నానండి. అదే కప్పుతో 3/4 కప్పు మినప్పప్పును తీసుకుంటున్నాను. సేమ్ అదే క్వాంటిటీతో 3/4 కప్పు రైస్ని తీసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను తీసుకుంటున్నాను. వీటన్నిటిలోకి నిండుగా వాటర్ వేసుకొని శుభ్రంగా మనం 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. మిల్లెట్స్ని మనం 2-3 సార్లు వాష్ చేసుకుంటేనే మనకు దోశలు చక్కగా నీట్గా వస్తాయి. అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ నీటిని మనం వంపేసుకుని తిరిగి నిండుగా వాటర్ వేసుకొని మనం ఒక 8 గంటల పాటు మిల్లెట్స్ని నానబెట్టుకోవాలండి. మనకి మిల్లెట్స్ నానడానికి కాస్త ఎక్కువే టైం పడుతుందండి. ఇలా మూత పెట్టుకొని ఒక 8 గంటల పాటు మిల్లెట్స్ని నానబెట్టుకోవాలి. చూడండి, 8 గంటల తర్వాత మనకి పప్పులు చక్కగా నానిపోయాయండి. దీంట్లో ఉన్న వాటర్ని తీసేసుకొని మనం మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసేసుకొని అలాగే 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి దోశలు చాలా బాగుంటాయండి. మనకి దోశలు కొంచెం కలర్ తక్కువే ఉంటుందండి. మనకి సజ్జలు కొంచెం గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకి దోశలు కూడా కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి వస్తాయి. ఇలా బ్లెండ్ చేసుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా మిల్లెట్స్ని కూడా చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని చక్కగా మనం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక మూత పెట్టుకొని రాత్రంతా మనం బయటే పెట్టుకుంటే పిండి మనకి డబల్ అవుతుందండి. చూడండి, ఇలా మార్నింగ్ వరకు చక్కగా మనకి పులిసినట్టయితే మనకి దోశలు చాలా రుచిగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా దోశలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలండి. లేదంటే మనకి పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోయి మనకి దోశలు క్రిస్పీగా రావండి. చూడండి, ఈ పిండిని మనం పక్కన పెట్టుకొని స్టవ్ పైన మనం ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయతో ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఒక గరిటెతో పిండిని వేసుకొని ఇలా చక్కగా దోశను వేసుకోవాలండి. ఎక్కడ మనం ఆయిల్ని వేసుకోకూడదు. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని దోశని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. చూడండి, మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇలా 2 వైపులా కాల్చుకొని మనం తీసేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో ఉంది కదండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మిగతా పిండిని కూడా ఇలా చక్కగా కావాల్సినన్ని దోశలు వేసుకోవాలి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు మనకు స్టోర్ ఉంటుందండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపు టర్న్ చేసుకొని మిల్లెట్స్ దోశని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, మనకి దోశ క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడిగా కనుక తిన్నట్టయితే చాలా రుచిగా ఉంటుందండి. డైట్ చేసే వాళ్ళకి ఈ మిల్లెట్స్ దోశ చాలా హెల్ప్ అవుతుందండి. నేను ఈ పీనట్ చట్నీ కూడా రెసిపీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ఉండే మిల్లెట్స్ దోశని ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.